ఆపరేషన్ సింధు అంటే ఇప్పుడు ఇండియన్స్ మొత్తం మా బ్రదర్సు, మా సిస్టర్సు, మా మదర్సు ఏదైనా మేము హిందూ, ముస్లిము, సిక్కు, ఈసాయి అందరం కలిసి అన్నతమ్ముల్లా ఉన్నామండి. ఇక్కడ అన్నతమ్ముల్లాగా ఉన్న వాళ్ళని చిచ్చు పెట్టేవాళ్ళు వేరే వేరేగా రాజకీయంగా చిచ్చు పెడుతున్నారు. కానీ మేమంతా ఒకటే ఉన్నాం. ఆపరేషన్ సింధు మేము కూడా చేయాలని అంటాం. ఎందుకంటే పాకిస్తాన్ మాకేమైనా తెచ్చివ్వదు, అక్కడ ముస్లింలు మాకేమైనా వచ్చి ఇవ్వరు ఇక్కడికి. ఎందుకంటే మేము ఇక్కడ హిందువుల్లోనే ఉన్నాం. మా ముస్లింలు, సిక్కులు, ఈసాయిలు అందరితో కలిసే ఉన్నాం. భారతదేశం బిడ్డలం మేము. చచ్చిపోయినా సరే మాకు పాతేది ఇక్కడే. ఇక పాకిస్తాన్ తీసుకెళ్ళి ముస్లిం కదని పాతారు. ఎందుకంటే మేమందరం భాయ్. ఎవ్వరు మా దగ్గరికి వచ్చినా, పాకిస్తాన్ అనే కాదు ఏ దేశం వచ్చినా మేము దానికి ఎదురుబడి మా ప్రాణాలకు సైతం ప్రాణాలు ఇచ్చైనా సరే మా భారతదేశాన్ని కాపాడుకోవడానికి ముస్లింలందరం రెడీగా ఉన్నాం. ఎవరు ఏది చెప్పినా మేమందరం అన్నతమ్ముల్లానే ఉంటాం. కానీ ఎప్పటికీ కూడా గొడవలు మాకు అవసరం లేదు. మేమందరం కలిసిమెలిసే ఉంటామని మేము మాటిస్తున్నాం. ఇదే మాట మీద మేమందరం పనిచేస్తాం. పాకిస్తాను, ముస్లిం అనేది వదిలేయండి. అసలు ముస్లింకి పాకిస్తాన్కి ఇక్కడ సంబంధం లేదు. వాళ్ళు ఎవరో మేమెవరో. ఇప్పుడు చైనా ఉంది, చైనా ఎవరు? చైనా దేశానికి చైనస్తులు ఇది అవుతారు. ఇప్పుడు పాకిస్తాన్కి చైనా సపోర్ట్ ఇచ్చిద్ది, మాకేమో అమెరికా ఇస్తుంది. మాకే అంటున్నాం, కానీ భారతదేశంలో ఉన్నాక మాకే అంటున్నాం. అది మాది కాదు. ఏదున్నా మేము కలిసే ఉంటాం. దేనికైనా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. త్వరలోనే ర్యాలీ తీద్దాం అనుకుంటున్నాం. ముస్లింలందరం పాకిస్తాన్కి విరుద్ధంగా ర్యాలీ తీద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఏదైనా మనం ముస్లిం మీద కాదు, ఇది ఉగ్రవాదాన్ని అణిచివేయాలి. ఉగ్రవాదం అనేది ఉండకూడదు. కుల మతాలది కాదు. ఉగ్రవాదం అనేవాడు ఎవడైనా సరే ఏ కులమైనా మాకు శత్రువే.